బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమం జరగటం సంతోషంగా ఉందని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ మద్దతు తెలపడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో డంప్ యార్డ్ ఉండకూడదనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. వాటి స్థానంలో వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు మాత్రమే ఉండాలన్నారు. డంపింగ్ యార్డ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి హామీ ఇచ్చారు. BIS వారు రూపొందించినటువంటి స్టాండర్డ్స్ 4 రకాలైనటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక అవగాహన కల్పించి వీటిని ఏ విధంగా మనం అమలుపరచాలి, ఏ రకంగా వీటిని చేరుకోవాలి అన్న అంశాలపైన ఈ వర్క్షాప్ నిర్వహించడం నిజంగా కూడా చాలా అభినందనీయం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదంతో ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమానికి ఇవాళ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగపడుతుంది అన్నది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కోసం డెడికేట్ చేస్తూ ఇప్పటికే మరి కడప జిల్లా మైదుకూరులో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇక మీదట ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాలని చేరుకోవడం కోసం మనందరం కూడా అంకితం చేయాలి అని చెప్పి ఒక పిలుపునివ్వటం, ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఇవాళ కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాయి వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్, ఆంధ్రప్రదేశ్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా మార్చాలన్నది చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశించినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. రాష్ట్రంలో ఏ ఊరిలో కూడా, అది గ్రామం అయినా పట్టణం అయినా సిటీ ఏదైనా కూడా డంప్ యార్డ్ అనేది ఇక మీదట ఉండకూడదు. వేస్ట్ని డంప్ చేయటం అనేటటువంటి పద్ధతికి పూర్తిగా మనం దూరం కావాలి. ఉంటే రాష్ట్రంలో వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉండాలి, కానీ వేస్ట్ డంపింగ్ యార్డ్స్ అనేవి ఎక్కడా కూడా ఇక కనపడకూడదని చెప్పి ఒక ఖచ్చితమైనటువంటి లక్ష్యాన్ని మాకు ఇవ్వటం. ఎందుకంటే గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తని ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. చెత్త మీద పన్నేసి చెత్తను వదిలేశారు. ఆ లెగసీ వేస్ట్ని క్లియర్ చేయడంతో పాటు ఇక భవిష్యత్తులో ఎక్కడా కూడా డంపింగ్ అనేది ఉండకూడదు అని ఆయన గట్టిగా మాకు నిర్దేశించడం, ఆ లక్ష్యం అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా, డంపింగ్ యార్డ్స్ లేనటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నిలబెడతామని చెప్పి ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి తోడ్పాటు ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి అన్ని రకాలుగా స్వచ్ఛ భారత్ మిషన్ తరఫున కూడా అనేక నిధులు మనకు అందిస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ వినియోగించుకుని మరి డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ని సాధిస్తాం. అదేవిధంగా 100% డోర్ టు డోర్ కలెక్షన్, ప్రతి ఇంటి గడప వద్ద నుంచే 100% చెత్త సేకరణ జరిగే విధంగా కూడా మేము అడుగులు ముందుకు వేస్తున్నాం.